హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ హంగామా. ఈ రోజు మన వీడియోలో టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ 65 ఎలా చేయాలో చూపించబోతున్నాను. బయట రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను గోబీ 65 చేయడానికి ఒక హాఫ్ కాలీఫ్లవర్ ని తీసుకున్నాను. కాలీఫ్లవర్ ని మన చేతి సహాయంతో చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న సైజ్ లో ముక్కలు చేసుకుంటే గోబీ 65 కి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో నీటిని తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని నీటిని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత బాయిల్ అవుతున్న నీటిలో ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఇంకో 2 to 3 మినిట్స్ పాటు కాలీఫ్లవర్ మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. అలా అని కాలీఫ్లవర్ ని ఓవర్ గా కూడా బాయిల్ చేసుకోకూడదు, లైట్ గా ఉడికిస్తే సరిపోతుంది. అంటే ఒక 50% వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. రెస్టారెంట్స్ లో లేదా బండిలో అయినా క్యాటరింగ్ లో అయినా వాళ్ళు డైరెక్ట్ గానే బాయిల్ చేయకుండానే వేసేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, కానీ బాయిల్ చేస్తే మనకి పచ్చివాసన అనేది రాదు అండ్ లోపల సాఫ్ట్ గా బయట క్రంచీగా తినడానికి చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ మంచిగా ఉడికింది అనుకున్నాక జలిగంట సహాయంతో వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని తీసేటప్పుడు ఇలా జలిగంట అయినా లేదంటే స్ట్రైనర్ అయినా లేదంటే హోల్స్ ఉన్న గరిట అయినా వాడండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా తీసుకోండి. అలాగే ఇందులోనే 3/4 కప్ కార్న్ ఫ్లోర్, హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు మీరు రుచికి సరిపడా తీసుకోండి. ఇంకా దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు చిటికెడు వంట సోడా తీసుకోండి. వంట సోడా ఎక్కువగా తీసుకోకూడదు. తరువాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కొద్దిగా ఉల్లికాడలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీంట్లో అవసరానికి సరిపడా నీళ్లు వేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా అన్ని కలిసేలా చక్కగా కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులోనే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో వరకే చేస్తున్నా కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తున్నా. ఫుడ్ కలర్ వేస్తే చూడడానికి బాగుంటుంది కానీ హెల్త్ కి అంత మంచిది కాదు. మోస్ట్లీ మీరు కూడా స్కిప్ చేయండి. ఇలా సర్కులర్ మోషన్ లో పిండిని కలుపుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుస్తాయి. మధ్య మధ్యలో ఇలా ట్యాప్ చేస్తే ఉండలు లేకుండా పిండి చాలా బాగుంటుంది. శ్రమ అనుకోకుండా ఒక 5 to 10 మినిట్స్ పాటు పిండిని కలుపుతూనే ఉండండి. పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది రెసిపీ. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని పిండిలో వేసేద్దాం. కాలీఫ్లవర్ ముక్కల్లో ఎలాంటి నీరు లేకుండా చూసుకోండి. ఒకవేళ కొద్దిగా నీరేమైనా ఉంటే పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం గోబీ ముక్కలకి పిండి అంతా పట్టేలా కలుపుకోవాలి. మనకైతే ఇక్కడ పిండి పర్ఫెక్ట్ గా గోబీ ముక్కలన్నిటికీ కోట్ అవుతుంది. మీరు చేసేటప్పుడు ముక్కలకి పిండి సరిగ్గా పట్టలేదు అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ ఏదైనా యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ గోబీ ముక్కల్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి. మనం గోబీ 65 చేయడానికి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఫస్ట్ ఆయిల్ ని బాగా వేడి చేశాక పకోడీ లాగా గోబీ ముక్కల్ని ఆయిల్లో వేయండి. నూనెకి సరిపడా గోబీ ముక్కలన్నిటిని ఆయిల్లో వేశాక వెంటనే తిప్పకుండా ఒక 2 మినిట్స్ పాటు అలానే ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత గోబీ 65 ని గరిటె సహాయంతో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే గోబీ 65 క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న గోబీ 65 ని వేరే బౌల్లోకి తీసుకుందాం. గోబీ 65 ని వేడివేడిగా తింటేనే ఆ క్రిస్పీనెస్ అండ్ ఆ టేస్ట్ తెలుస్తుంది. మా ఇంట్లో అయితే ఒక వాయేసి ఇంకో వాయేసే లోపు ముందేసిన గోబీ 65 అన్ని ఖతమైపోతాయి. ఒక వాయ అయిపోయి సెకండ్ వాయ వేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నూనె వేడైపోయి ఉంటది కాబట్టి మీరు గోబీ 65 ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, మీరు ఇలా వేయడం మీ ఇంట్లో వాళ్ళు గబగబా తినడం వెంటనే అయిపోతాయి. ఒకవేళ పిండి కలిపాక మనం గోబీ 65 తర్వాత తిందాంలే అనుకుంటే కలుపుకున్న మిశ్రమాన్ని అంతా ఫ్రిడ్జ్ లో పెట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నూనెలో ఫ్రై చేసుకోండి. ఈ గోబీ 65 పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ లో తిన్న టేస్టే వస్తుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంట్లో వారందరికీ గోబీ 65 నచ్చుతుంది. మీరు కూడా ఈ సింపుల్ గోబీ 65 రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీ యూజ్ అవుతుందంటే వీడియోని షేర్ చేయండి. ఇంకో కుకింగ్ వీడియోతో కలుద్దాం. ఉంటామల్లా, బాయ్.